ఇది వెంకన్న వాళ్ళ ఇల్లు. వెంకన్న హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది మా చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెంకన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను తీశాను చూడండి. మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు తౌటం శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళ ఇంటికి. మేమంతా చాలా రోజుల తర్వాత వీళ్ళ ఇంట్లోనైతే కలుసుకున్నాము. చూడండి, ఇది హాల్ అన్నమాట. అందరు కూర్చున్నారు కదా, ఇది వాళ్ళ ఇంటి హాలు. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ ఉంది. ఇంకా మీకు వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మీకు కనిపిస్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు చూడండి. ఇక్కడ పిల్లలైతే అందరు కలిసి ఆడుకుంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళేమో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మేము వెళ్ళగానే ముందుగా అందరం అయితే టీ అయితే తాగాము. టీ తాగి కాసేపు రిలాక్స్గా అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇతనే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు అన్నమాట, శ్రీనివాస్. ఇంకా వీళ్ళైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది ఒక బెడ్రూము. ఇటు టీవీ ఉంది. ఇక్కడ టీవీ పైన ఇలా అయితే వీళ్ళు పెట్టుకున్నారు. కబోర్డ్స్లో వీళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా మా తమ్ముడు, మా వదిన వీళ్ళంతా కూడా మాట్లాడుకోవడానికి హాల్లోకి అయితే వస్తున్నారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ పక్కన ఇదొక బెడ్రూమ్ అన్నమాట. ఇది లైట్ వేయలేదు, చీకటిగా ఉంది. ఇక్కడ మా చెల్లి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే ఇద్దరు కలిసి కిచెన్లో ఏదో చేస్తున్నారు. ఇంకా మా అక్క మొహం కడుక్కొని బయటకు వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట వీళ్ళది. చూడండి, కబోర్డ్స్లో ఎలా సర్దుకుందో నాకు చూడగానే నీట్గా సర్దుకుంది ఇల్లంతా అనిపించింది. అందరికీ ఇల్లు సర్దడం రాదండి, అది కూడా ఒక కళనే. ఉన్నంతలో మనం సామాన్లన్నీ నీట్గా సర్దుకోవడం కూడా ఒక కళనే. ఇక్కడ చూడండి, వంటలన్నీ రెడీగా చేసి పెట్టింది మేము వచ్చే వరకే. ఎల్లో చీర కట్టుకున్నామే మా తమ్ముడి వల్ల ఫ్రెండ్ వల్ల వైఫ్ అన్నమాట. ఈ లైట్ గ్రీన్ శారీ ఏమో మా చెల్లి. వాళ్ళిద్దరూ ఇంకా కిచెన్లో బొబ్బరగారలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ మూలన ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కూడా కబోర్డ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది హాలు, ఇంతకుముందే చూపించాను కదా. ఇదైతే దేవుడి రూము. దీంట్లో కూడా లైట్ వేయలేదు, నేను తర్వాత లైట్ వేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ వీళ్ళు బొబ్బరికారలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. పెద్ద స్టవ్ అయితే కింద పెట్టుకున్నారు. ఇంకా మా చెల్లి కూర్చుంది తీయడానికి. ఇంకా ఉప్పు కారం అవన్నీ వేస్తుంది గారెలు చేయడానికి. తనేమో ఇక్కడ లైట్ వేసింది చూడండి దేవుడి రూమ్లో. ఇంకా వాళ్ళ ఇంట్లో దేవుడి రూమ్ అయితే ఇలా ఉంది. వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారు. ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటారు కదా. ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి, డోర్స్ లేవు కానీ సామాన్లు మాత్రం నీట్గా సర్ది పెట్టుకుంది. ఊరికే మీకు చూపిస్తున్నాను. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మీకు చీకటిగా కనిపించింది కదండి ఆ బెడ్రూము. ఇది లైట్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి కానీ డోర్స్ ఇంకా పెట్టివ్వలేదని చెప్పింది తను. ఆమె కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో గవర్నమెంట్ స్కూల్ టీచర్ అన్నమాట. మేమంతా కలిసి ఇంకా వీళ్ళింట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సాగరిక అన్నమాట. నాకైతే ఇల్లు సర్దడం చాలా బాగా నచ్చిందంటే
ఇంతకన్నా బాగా సర్దుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఉన్నంతలో తను చాలా బాగా నీట్గా సర్ది పెట్టింది. ఈ వీడియోలో మా తమ్ముడి ఫ్రెండ్ వెంకన్న మాత్రం లేడండి, తను బయటికి వెళ్ళాడు.